హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి ఫస్ట్ టెస్ట్ కేస్ క్రియేషన్ చేయడం అండ్ స్టెప్ డెఫినేషన్ ఫైల్ క్రియేట్ చేయడం గురించి మనం తెలుసుకుందాం. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో కానీ మనం చూసుకోగలిగితే స్టెప్ డెఫినేషన్ ప్రకారం మనం లాస్ట్ వీడియోలో జస్ట్ మనం ఇక్కడ ఒక గివెన్ అని చెప్పేసి ఒక జస్ట్ మనం కన్సోల్లో ప్రింట్ చేసాం. ఓకే, అండ్ మనం దీనికి ఒరిజినల్గా మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి బిఫోర్ మనం క్రియేషన్ చేసేదానికన్నా ముందు ఏదైనా చేయాలా అంటే సెట్టింగ్స్ ఏమంటే రిక్వైర్మెంట్. ఇది స్టెప్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పర్టికులర్ స్టెప్ ఫోల్డర్లో స్టెప్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఫైల్ వస్తుంది. ఓకే, తర్వాత రిక్వైర్ మోడ్. ఆ రిక్వైర్ మోడ్లో వచ్చేసరికి టెస్ట్ నోడ్ రిజిస్టర్ అనేది మనం చేయాలి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనము కంట్రోల్ అండ్ కామా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ఇది ఒక సెట్టింగ్స్ వస్తుంది. ఇక్కడ కుకుంబర్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఎడిట్ సెట్టింగ్స్ ఫర్ జేఎస్ అనేది మనకి ఆప్షన్ ఉంటుంది దీని కింద. ఓకే, క్లిక్ చేయండి. వన్స్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి డిఫాల్ట్ ఈ ఆప్షన్ అనేది ఉండదు. డబుల్ కొటేషన్ లో కుకుంబర్ డాట్ గ్లో అని చెప్పి ఇచ్చేసి ఈ ఆరో మార్క్ ఇచ్చేసి అండ్ మనకు ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే మనము ఆల్రెడీ కుకుంబర్ లో ఏదైతే ఈ పెట్టామో ఈ సేమ్ థింగ్ కాపీ చేసుకొని అండ్ సెట్టింగ్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేసేసి కంట్రోల్ అండ్ సేవ్. ఓకే, కంట్రోల్ అండ్ సేవ్. వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయండి. ఓకే, వన్స్ మీరు క్లోజ్ చేసేసాక జస్ట్ మనకి ఇక్కడ స్టెప్స్ రాసుకోవాలి. ఏమేమి స్టెప్స్ రాసుకోవాలి అంటే మనకు ఫస్ట్ బ్రౌజర్ లాంచింగ్ కోసం మనకు క్రోమియం అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్ క్రోమ్ ఇది రాలేదు, ఒక్క నిమిషం, ఇది వస్తుంది. ఇప్పుడు వేరే టెస్ట్ మనం ఇంపోర్ట్ చేసేసామంటే మనకు క్రోమ్ ఒకటి, తర్వాత పేజ్ ఒకటి అండ్ బ్రౌజర్ ఒకటి, ఇవి మూడు మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు ఈ బ్రౌజర్ కి మనకు ఇది బేసిక్ గా ఏంటంటే ఇది టైప్ స్క్రిప్ట్ ఫార్మాట్ లో చేస్తున్నా. ఓకే, నాట్ జేఎస్, జావా స్క్రిప్ట్. ఓకే, జావా స్క్రిప్ట్ కి మళ్ళీ నేను సెట్టింగ్ అనేది సపరేట్ చేసి ఇస్తా. ఓకే, లెట్ పేజ్ కోలన్ క్యాపిటల్ పేజ్. ఓకే, ఇది ఒకటి. లెట్ బ్రౌజర్ సారీ స్మాల్ బ్రౌజర్ అండ్ కోలన్ క్యాపిటల్ బ్రౌజర్. ఓకే, ఇవి రెండు. ఓకే, చేసామా. దీని తర్వాత మనకు ఈ పర్టికులర్ దానికి బ్రౌజర్ కాంటాక్ట్స్ ద్వారా మనము హిట్టింగ్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ బ్రౌజర్ ఈక్వల్ టు అవైట్, బికాస్ మనకి అన్ని కూడా అసింక్ ఫార్మాట్ ఆఫ్ స్ట్రక్చర్ లో ఉంటాయి కాబట్టి అవైట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, తర్వాత క్రోమియం అనేది మ్యాండేటరీ. తర్వాత లాంచ్. ఎందుకు లాంచ్ చేస్తున్నాం? మనం క్రోమ్ బ్రౌజర్ ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, టూ కర్లీ బ్రేసెస్ ఇక్కడ హెడెడ్లెస్. ఓకే, యాజ్ అ ఫాల్స్. ఇఫ్ యూ మేక్ దట్ ట్రూ, మనం ప్రూవ్ చేస్తే ఏమవుతుందంటే హెడ్లెస్ అనమాట. అంటే బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది, బ్యాక్ ఎండ్ లో ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ పేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికోసం పేజ్ ఈక్వల్ టు అవైట్ బ్రౌజర్ డాట్ న్యూ పేజ్ ఇది మనం తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఇది ఒక పేజ్ ని క్రియేట్ చేయడానికి. ఇక్కడ ఏం చేస్తాము, క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసాం, తర్వాత క్రోమ్ బ్రౌజర్ కి ఒక న్యూ పేజ్ ని యాడ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ దాని తర్వాత మనము అవైట్ పేజ్ డాట్ గో టు, ఇది మనకు బేసిక్ గా యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనకు ఈజియెస్ట్ ఫార్మాట్ మనకు ఇదే కాబట్టి మనం దీన్ని చూస్ చేసుకుంటాం. ఓకే, డన్. దాని తర్వాత మనం ఏం చేయొచ్చు, తర్వాత ఈ పేజెస్ మనం క్రియేట్ చేస్తాం. ఈ పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ లొకేటర్ కి మనం పాత్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, నేను సెలెక్ట్ హబ్ తీసుకుని డైరెక్ట్ పాత్ తీసేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి అవైట్ పేజ్ డాట్ లొకేటర్ అండ్ ఈ లొకేటర్లో మనం ఈ పేజ్ లొకేటర్ని పెట్టేసి డాట్ ఫిల్. ఓకే, డాట్ ఫిల్ చేసేస్తున్నాం. అండ్ ఈ ఫిల్ ప్రకారం ఏంటంటే మెక్రీ అనేది మనం యూజర్ నేమ్ కాబట్టి మెక్రీ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే,
ఇప్పుడు నేను హార్డ్ కోడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వీడియో సెషన్‌లో నేను దీన్ని పారామీటరైజేషన్ చేద్దాం. ఓకే. పాస్వర్డ్ తీసుకుంటే టైమ్ సేవ్ అవ్వడం కోసం నేను సెలెక్టర్ హబ్ యూజ్ చేశాను. ఓకే. మీరు ఈ పాత్‌ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే. ఇక్కడికొచ్చేసరికి సబ్మిట్ బటన్‌కి క్లిక్. ఓకే. క్లిక్ ఫంక్షనాలిటీ. దీని తర్వాత వెయిట్ వెయిట్ టైమ్ బికాస్ మనకి లాగిన్ అనేది జరిగిందా లేదా అని చూడాలి కాబట్టి 2000 సెకండ్స్ ఇచ్చాను. వెయిట్ పేజ్ డాట్ క్లోజ్. ఎందుకంటే మనకు బ్రౌజర్‌ని క్లోజ్ చేయాలి కాబట్టి నేను పేజ్‌ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. ఇది కంప్లీట్ కోడ్ అనమాట. ఇది ఒక సింప్లెస్ట్ వేలో నేను చూపించాను. ఓకే. మీరు ఇంకా కావాలంటే ఇన్ డెప్త్ చేయొచ్చు. దీన్ని పారామీటరైజేషన్ చేయాలంటే ఎలా అనేది నేను కమింగ్ సెషన్స్‌లో ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే. అండ్ మనకి ఇక్కడ జస్ట్ ఎన్‌పిఎం రన్ టెస్ట్ అని వాడేసామంటే సరిపోద్ది. అండ్ మనం రన్ చేసామంటే అది మనకు బ్రౌజర్ ఓపెన్ చేస్తుందా లేదా అనేది కూడా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. బ్రౌజర్ ఓపెన్ అయింది అండ్ మెక్వెరీ పెట్టింది. అండ్ చూడండి మనకు సక్సెస్. రైట్? అండ్ మేబీ ఇన్ కేస్ మీకు బ్రౌజర్ ఓపెన్ అయింది. బట్ గివెన్ అనే లొకేషన్‌లో ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్ ఇష్యూస్ అండ్ సింకప్ ఇష్యూస్ అని మీకు ఒక మేబీ రావచ్చు. మేబీ నాట్ కన్ఫర్మ్. ఒకవేళ వస్తే అటువంటి కేసెస్‌లో ఏం చేయాలంటే కామా సెట్ డిఫాల్ట్ టైమ్‌ఔట్ అని ఒక ఫంక్షన్. ఓకే. దీన్ని ఇంపోర్ట్ చేయండి ఎక్కడ కుకుంబర్‌లో. ఓకే. అక్కడి నుంచి చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని అండ్ మీకు ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు వెయిట్ చేయండి. ఇక్కడ బ్రౌజర్ దగ్గర. ఓకే. లేదు అంటే ఇక్కడ పైన న్యూ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ 2 చోట్ల పెట్టుకోండి. బెస్ట్ వే అంటే మీకు కొంచెం సేవ్ అవుతుందన్నమాట. కొంచెం టైమింగ్ అనేది. ఓకే. లేకపోతే కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటది. ఒక్కవేళ ఫెయిల్ అయితే ఏం చేయొచ్చు అనే దాని కోసం చెప్పాను. ఓకే. ఫెయిల్ కాలేదంటే మీరు హ్యాపీ. ఫెయిల్ అయిందంటే సెట్ డిఫాల్ట్ టైమ్‌ఔట్ అని చెప్పేసి. ఇది ఇక్కడ 1000 సెకండ్స్ తీసేసుకొని మీకి రన్ చేస్తుందన్నమాట. ఓకే. ఇది కంప్లీట్‌గా ఒక ఫస్ట్ స్టెప్ డెఫినిషన్ ఫైల్ క్రియేట్ చేయడానికి అండ్ ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ ద టెస్ట్ కేస్‌కి. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియో సెషన్ టైమ్‌లో మనము సినారియో అవుట్‌లైన్ ద్వారా అండ్ డేటా పారామీటరైజేషన్ అంటే ఒక ఫంక్షన్‌కి ఒక సినారియో అవుట్‌లైన్ అండ్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం? అందులో పారామీటరైజేషన్ ఎలా చేస్తాం? అండ్ ఒకవేళ నేను సినారియో అవుట్‌లైన్ కాకోకుండా సినారియోలోనే ఒక లైన్ ఆఫ్‌లో నేను ఏదన్నా ఒక వాల్యూని పాస్ చేయాలంటే ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని నేను అక్కడే పాస్ చేయాలనుకుంటా. అటువంటి కేసెస్‌లో ఎలా వాడుకోవచ్చు అనేది 2 థింగ్స్. ఆ రెండిటిని కూడా ఒకేసారి మీకు నెక్స్ట్ వీడియో సెషన్‌లో చూపిస్తాను. ఓకే. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.